ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో అంటే ఆర్జేసీ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ఆధ్వర్యంలో గురుకులంలో నడిచేటువంటి రెస్పెక్టెడ్ ఆ కాలేజెస్ ఏంటంటే ఆర్జేసీ. ఒకప్పుడు వీటి ఏపీఆర్జేసీ అనే వాళ్ళు ఇప్పుడు టీఎస్ఆర్జేసీ అంటున్నారు. దీనికి సంబంధించి 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ చదవాలనుకునే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళచ్చు. ఇక్కడ ఐఐటి, నీట్, ఎంసెట్ లాంటి కోచింగ్లు ఉచితంగా ఉంటాయి, విత్ మెటీరియల్తో ఉంటాయి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి. సిఈసి విద్యార్థులకు కూడా సంబంధిత కోర్సులో భాగంగా మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు చెప్తా. మీరు ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ రోజు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిది, మోడల్ పేపర్ ఏంటిది, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్ చదవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీ చేతిలో పెడతాను, చూడండి. ఓకేనా? రైట్. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. సో యూఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, 2000 వీడియోలతో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఒక్కొక్కసారి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ చూస్తే మనకు 2024 సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఏ రోజు ఉన్నదంటే 21/4 ఏప్రిల్ 21 10 to 12:30లో ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏప్రిల్ 21 అంటే ఆల్మోస్ట్ ఆల్ 10th ఎగ్జామ్ అయిపోయి ఇంకా దాదాపు ఇంకో 1 month టైం దొరుకుతుంది. కాబట్టి బలంగా ప్రిపేర్ కావడానికి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం అనేది మార్చి 16 వరకు లాస్ట్ డేట్ ఉంది. కానీ ముందు అప్లై చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే దగ్గరలో సెంటర్ వస్తుంది. ఒకవేళ లేట్గా అప్లై చేస్తే దూరం సెంటర్ వస్తుంది. సో ఇది చూసుకోవాలి. సో ఇది ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ఎగ్జామ్ గురించి మనం పూర్తి వివరాలు డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి మనకు అంటే ఈ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మనకు ప్రస్తుతానికి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఓకేనా 35 కాలేజీలు అయితే మనకు ఉన్నాయి. ఈ 35 కాలేజీలలో బాయ్స్కి వచ్చేసి 15 ఉంటే గర్ల్స్కి వచ్చేసి 20 ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనకి 35 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? అయితే దీంట్లో అసలు ఏంటి ఈ జూనియర్ కాలేజ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ చెప్పుకోవాల్సి వస్తే ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. తక్కువ మంది అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తీసుకుంటున్నారు కాబట్టి టాలెంట్ ఉన్న పిల్లలు మాత్రమే ఇక్కడ ఉంటారు. అయితే గురుకులు అనగానే చాలామంది తెలియని వాళ్ళు కులం బేస్లో దీన్ని ఊహించారు. లేదండి, ఇది ఆర్జేసీ అంటే ఏంటిది అంటే ఇక్కడ రెసిడెన్షియల్ అంటే అందరికీ సమానమైనటువంటి హక్కులు, అందరికి సమానంగా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ ఇది అనమాట. అంటే ఇక్కడ అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉంటారు. ఓన్లీ ఎస్సీలకు సంబంధించిందో, ఎస్టీలకు సంబంధించిందో, బీసీలకు సంబంధించిందో కాదు. ఆర్జేసీ అంటే రెసిడెన్షియల్ కాబట్టి ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. కష్టపడి చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఒకటి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేరెంట్స్కి ఇక్కడ ఫుడ్ పెట్టే కమిటీలో పేరెంట్స్ ఉంటారు. సో లోకో పేరెంట్స్ సిస్టమ్ ఉంటుంది. డే స్టార్ట్స్ విత్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేసి చాలా బాగుంటుంది. మార్నింగ్ లేవగానే 5:30కి మంచిగా వీళ్ళని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించుకుంటూ వాళ్ళకి ప్రత్యేక ట్రాక్ షూ ఇస్తారు. అలా రాత్రి 10 గంటల వరకు కూడా వీళ్ళపైన కేర్ తీసుకుంటారు. ఓకేనా? సో తర్వాత కోకరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ ఇక్కడ. సో ఎడ్యుకేషన్ చూసి వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచించారని అందరూ అనుకుంటారు. ఇకపోతే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేయడానికి ఇక్కడ కంప్లీట్గా అక్కడే ఉండాలి విత్ హాస్టల్. ఇవి ప్రజెంట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉన్నది. ఇక్కడ సీట్లు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలో మనకు సీట్లు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జేసీ బాయ్స్కి సంబంధించింది అయితే మనకి సర్వేలో యాదాద్రి జిల్లా భువనగిరిలో చాలా ఫేమస్ కాలేజ్ ఇది. దీంట్లో వచ్చేసి ఎంపీసీలో 88 సీట్లు, బైపీసీలో 60 సీట్లు, ఎంఈసీలో 30 సీట్లు ఈ కాలేజీలో ఉన్నాయి. ఆ తర్వాత గర్ల్స్కి చాలా ఫేమస్ ఏంటంటే హసన్పర్తి, హన్మకొండ. సో ఇది హసన్పర్తి అంటేనే ఇక ఆర్జేసీకి ఫేమస్ అప్పట్లో కూడా. ఇక్కడ కూడా ఎంపీసీ 88 సీట్లు, బైపీసీ 60, ఎంఈసీ ఇక్కడ వచ్చేసి 30 సీట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక మిగతా గద్వాల్ కానీ, మహబూబ్ నగర్ కానీ ఇలా గర్ల్స్కి బాయ్స్ కలిసి ఉన్న అంటే ఎవరి వాళ్ళకి సపరేట్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఏరియాలో ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో బోరబండలో గర్ల్స్కి బాయ్స్ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ 40 సీట్స్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి. ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్లో చూసుకుంటే మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్లో ఉండేటువంటివి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ ఏరియాలో ఓల్డ్ సిద్దిపేట జిల్లాలో. ఇక నిజామాబాద్ జిల్లా పరిధిలో చదవాలంటే నిజామాబాద్, కామారెడ్డి ఈ ఏరియాలో, మంచిర్యాల్ ఈ ఏరియాలో ఉన్నాయి. మంచిర్యాల్, నిర్మల్
తర్వాత జగిత్యాల పెద్దపూర్ క్యాంపులో, ఆ తర్వాత తాటిపల్లి గురుకుల జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. తర్వాత నందిమేడారము, నేరెళ్ళ ఇలాంటివి ఈ ఏరియాలో ఉన్నాయి. వరంగల్ ఏరియాలో చూసుకుంటే భూపాలపల్లి, వంగర, తర్వాత జనగాం, ఆ తర్వాత హన్మకొండ ఈ ఏరియాలో ఉన్నాయి. ఖమ్మంలో మనం చూసుకుంటే ఖమ్మం ఇలాంటి దాంట్లో ఏరియాలో ఉన్నాయి. కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి సంథింగ్ మొత్తం మీద 35 అట్లా ఉన్నాయి. అయితే దీనిలో మీరు చూసుకుంటే ఒక ఎంఈసి కేవలం యాదాద్రి కానీ హన్మకొండలో మాత్రమే ఉన్నాయి. ఇక మిగతా ఎంపీసీ బైపీసీ 40 సీట్లు, 40 మందే క్లాస్ కాబట్టి కంపల్సరీగా ఇండివిజువల్ అటెండెన్స్ అయితే ఉంటుందన్నమాట. మామూలుగా బ్లైండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిజర్వేషన్ యాజ్గా ఉంటాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది సింగిల్ టైంలో పాస్ కావాలి. అంటే 10th ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. మళ్ళీ వాళ్ళు కంపల్సరీ 2024లో మాత్రమే పరీక్ష రాసిన వల్ల ఉండాలి. ఓకేనా? అయితే ఇక అంతకుముందు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఓల్డ్ విద్యార్థులకి అప్లై చేయడానికి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ జీపీఏ కూడా ఓకేనా, ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతేనేమో 6 కంటే ఎక్కువ జీపీఏ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితేనేమో 5 జీపీఏ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇది కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కంపల్సరీగా ఓన్లీ ఇంగ్లీష్ విషయంలో తీసుకుంటే 4 జీపీఏ కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఒక సిస్టమ్. దీనికి ఎగ్జామ్ విషయంలో మనకి April 21 రోజు ఎగ్జామ్ ఉన్నది. అంటే మీ ఎగ్జామ్ అనేది 10వ తరగతి పిల్లలకి వీళ్ళ ఎగ్జామ్ అనేది మార్చిలోనే అయిపోతాయి కాబట్టి ఇంకా 1 month టైం దొరుకుతుంది చదవాలనుకునేటోడికి. ఒకవైపు పాలిటెక్నిక్, ఇంకోవైపు ఆర్జేసీ, ఇవన్నీ కూడా బలంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో మనం చూసుకుంటే ఓల్డ్ జిల్లాలలో మనకు కనబడతా ఉంది. అక్కడక్కడ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్లో కూడా సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, అప్లై చేసుకోవాలి. అయితే ఇది ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్. ముందు అప్లై చేసుకుంటే మీరు కోరుకున్న ప్లేస్లో వస్తుంది. ఒకవేళ లేట్గా అప్లై చేసుకుంటే వాళ్ళు ఇష్టం ఉన్న దగ్గర వేస్తారు, ఎగ్జామ్ రాయడం ఇబ్బంది అవుతుంది, చూసుకోండి. ఇకపోతే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని అంటే, ఎగ్జామ్ విషయంలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇక్కడ 150 ప్రశ్నలు వచ్చి ఓకేనా. అయితే 2.5 గంటలు అంటే 150 నిమిషాలు వస్తాయి. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులు అయితేనేమో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. బైపీసీ విద్యార్థులు అయితే ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఎంఈసీ విద్యార్థులు అయితేనేమో ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఇది మనకు ఉండేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సిలబస్ అన్నమాట. అయితే ఇక్కడ తెలంగాణలో ప్రజెంట్ మీరు చదివినటువంటి సిలబసే ఇక్కడ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇక్కడ ఇంగ్లీష్ నుండి 50 మార్కులు ఇస్తే, మ్యాథమెటిక్స్ నుండి 50 మార్కులు ఇస్తే, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ నుండి 50 మార్క్స్. ఈ రకంగా 150 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే మీకు ఒక డౌట్, సార్ మరి మాకు మోడల్ పేపరు దొరుకుతుందా, పోయిన సంవత్సరం మోడల్ పేపర్స్ ఉన్నాయా అంటే, నేనైతే మరి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఆర్జేసీ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ని నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మోడల్ ఐడియాస్ యాప్ నుండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్జేసీకి సంబంధించినటువంటి ఈ మోడల్ గతంలో జరిగిన ఎగ్జామ్ పేపర్ నేను యాజ్ యూజువల్గా అయితే వీడియో చేసిన, మీరు చూడొచ్చు. ఓకేనా? అప్లై చేసుకోవడం అనేది TSRJC ఓకేనా .cgg.gov.in మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి 200 రూపాయల ఫీజు అవుతుంది. మీ సేవలో ఒక 100, 150 అట్లా తీసుకుంటారు. ఓవరాల్గా 350 రూపీస్ అయితే మీకు అప్లికేషన్ అయిపోతుంది. అప్లికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, ఆ తర్వాత ఫోటో, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయిన డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మీరు స్కూళ్ళలో ఏ స్కూళ్ళలో అంటే 10th క్లాస్ వరకు ఎన్ని స్కూళ్ళలో చదివారు, ఏ సంవత్సరంలో ఏ స్కూల్లో చదివారు, ఆ స్కూల్ యొక్క మండల్, స్కూల్ పేరు, స్కూల్ జిల్లా, ఈ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని వెళ్తే వాళ్ళు మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తారు. ఓకేనా? సో సెలెక్షన్ విషయంలో తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఎవరిది వాళ్ళకి కాంపిటీషన్. ఓకేనా? అందులో టాప్ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉండేటువంటి రిజర్వేషన్స్ వర్తిస్తాయన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ కామన్గా అయితే ఎట్లా ఉంటుంది, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉందా అనేది, పోస్టల్ అడ్రస్, ఇవన్నీ మీ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఓఎంఆర్ షీట్లో మీరు ఆన్సర్ చేస్తారు కాబట్టి ఓఎంఆర్ రాసేటప్పుడు ఈ పూర్తి వివరాలు మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 80% తప్పులు చేయకుండా చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రత్యక్షంగా అడగచ్చు. ఎవరైతే సబ్స్క్రైబర్లు క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తుంటాం. మీ ఇచ్చే సమాధానం కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది. మా అవసరం మీకు ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ రాయగానే మీకు సీట్ వచ్చినట్టు కాదు, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది,
ఎన్ని మార్కులు అయితే సీట్ వస్తుంది, ఏ కాలేజ్ టాప్ కాలేజ్, ఇవన్నీ మళ్ళీ మా అవసరం మీకు ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో మా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తుంటాయి. ఓకేనా? సో చూస్తూనే ఉండండి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.